దైవం సర్వత్రా ఉంటుండేటువంటి వాడు. God is everywhere. సర్వభూతముల యందు కూడాను సర్వ జీవుల యందు కూడాను తేజస్వరూపుడై ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడు. God is present in all of the elements, in all of the beings, in the form of light. అలాంటి తేజస్వరూపుడైనటువంటి ఒక భగవంతుణ్ణి మన యందే ఉంచుకొని మనం ఎందుకు ఇంత అవస్థలకు గురి అవుతున్నాము? Having that brilliant, effulgent God within us, how is that we suffer? నేను బాధపడుతున్నాను, నేను దుఃఖంతో కుమిలిపోతున్నాను, నేను విచారంతో మునిగి ఉంటున్నాను అని విచారించుకోవటం ఇది కేవలము ఒక మూర్ఖత్వం కింద లెక్క వస్తుంది. It is utter state of foolishness if we start feeling that we are miserable, we pass through anxiety, worry and many other problems. నీ యందు ప్రకాశించేటువంటి దేవుడికి ఎట్టి విచారములు లేవే, ఎట్టి దుఃఖములు లేవే, ఎట్టి బాధలు లేవే. సర్వానంద స్వరూపుడైనటువంటి భగవంతుడు నీ హృదయమునందే ఉండగా నీ విచారం 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 అనుకోవటం ఎంత వెర్రితనము. Is it not a sign of foolishness to think that you are miserable and feel sad having God residing at the altar of your heart, who is beyond misery, sadness and difficulty? మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః. నేను మీ అంశమునందే ఉంటున్నాను, మీ యందే నా అంశం ఉంటున్నది. Here God says, you are just my spark. The divinity is in you, I am in you. అలాంటి దైవత్వమైనటువంటి యొక్క అంశము దుఃఖములకు గురి కాదే. Such a spark of the divine cannot be put to any suffering, విచారములకు గురి కాదే, can never be worried at any point of time, ఎట్టి దుఃఖములకు కూడా తాను గురి కాడు, can never feel sad nor suffer. అలాంటి దుఃఖరహితుడు విచారణ రహితుడు అయినటువంటి ఒక దైవమును నీ యందు ఉంచుకొని నీవు ఎట్ట విచారం చేస్తున్నావు? God who transcends all kinds of misery and sadness resides in you, then why do you still feel worried? దీనిని పురస్కరించుకొని విచారం చేయగా దైవము దివ్యమైనటువంటి అంశం కాదు అనేటువంటిది నిర్ణయం అవుతుండాలి. When we think like that, we have to ultimately feel and conclude that God is not beyond ఉన్నటువంటి anxiety. ఒక అంశం అంతా కూడా ఏ రాక్షస అంశమో, ఏ దుర్మార్గం యొక్క అంశమో, ఏ దివ్యమైనటువంటి యొక్క అంశమో, అలాంటి అంశములు నీ యందు ఉంచుకొని మమైవాంసో అని చెప్పుకోవడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. Then there is no scope to declare that you are the spark of the divinity feeling so sad. Perhaps the spark of demonic traits and the spark of evil propensities must have been existing in you. ప్రతి వ్యక్తి యందు కూడాను ఇలాంటి దైవాంశమైనటువంటిది ఉండినగా When God లేదు అని కేవలము దుఃఖములకు గురి అవుతున్నానని ఏదో నీవు పిశాచికి చేతికి చిక్కినట్టుగా నీవు భావిస్తున్నావు. God resides in you, but you behave as if you are under the control of a demon. ఎట్టి పిశాచులు నీ వెంట లేరు, You are not in the hands of any evil spirit. ఎట్టి భూతములు నీ వెంట లేరు. There are no demons or evil spirits నీ around. హృదయం ఒకే సీటు. In fact, your heart gives seat only for one. కనుకనే మమైవాంసో అన్నాడు, అనగా దైవంశమే నీ యొక్క హృదయం. God said, I reside in you at the altar of your heart. అట్టి అంశమైనటువంటి యొక్క నీ హృదయాన్ని ఎందుకు నీవు ఇంత చెడ్డగా భావిస్తున్నావు? When your heart is so noble, great and divine, why do you consider it bad?